ఫ్రెండ్స్ ఫ్లిప్ ఫోన్స్ అంటే మనకి ఇవి గుర్తొస్తాయి. ఇప్పటిదాకా మనం చూసిన ఫ్లిప్ ఫోన్స్ అన్ని ఇదే డిజైన్లు అయితే వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు హువావే ఒక కొత్త ఫ్లిప్ ఫోన్ తీసుకొని వచ్చింది, హువావే ప్యూరా ఎక్స్ అని చెప్పేసి. ఇదే ఆ ఫోన్ హువావే చైనాలో లాంచ్ చేసింది. 87,000 రూపాయలు ఆ ప్రైస్కి అక్కడ లాంచ్ చేశారు. ఇండియాకి రాదు, గ్లోబల్గా కూడా తీసుకురాదు. ఎందుకంటే దీనిలో మనకి గూగుల్ యాప్స్ యూజ్ చేయరు వీళ్ళు. వాళ్ళ ఓన్ ఓఎస్ అయితే ఉంటుంది, ఆండ్రాయిడ్ అయితే ఉండదు. దీనిలో మీకు హార్మోనీ ఓఎస్ అని ఉంటుంది. ఏమీ పని చేయవు దీని యాప్స్ ఇవన్నీ. జస్ట్ మన డిజైన్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఏదైతే ఫ్లిప్ ఫోన్స్ మనకి ప్రజెంట్ ఇలా వస్తున్నాయో దీంతో కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో మనం ఇట్లాంటి ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది మనకి బాక్స్ అయితే హువావే ప్యూరా ఎక్స్ అండ్ ఇక్కడ చూసి హార్మోనీ ఓఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. అండ్ సేమ్ బాక్స్ లోపల కూడా అదే టెక్స్ట్. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. సో ఇది ఫోన్ హువావే ప్యూరా ఎక్స్. ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది, మన తర్వాత చూద్దాం. దీంతో కూడా కంపేర్ చేసి చూపిస్తాం మీకు. నెక్స్ట్ బాక్స్ లో సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఇక్కడ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూద్దాం అసలు కేస్ ఎలా ఉన్నది. హార్డ్ ప్లాస్టిక్ కేస్ ఇది. ఫైనల్ గా చార్జర్ వచ్చేసరికి 66 వాట్ అడాప్టర్ ఇది అండ్ ఛార్జింగ్ కేబుల్. ఇవి మనకి బాక్స్ లో వచ్చేవి. అయితే నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి మాట్లాడితే ఫోన్ చూడడానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇది దీని సైజు మీరు ఒక పాస్పోర్ట్ పెట్టారు అనుకోండి, దీని మీద సేమ్ పాస్పోర్ట్ సైజ్లో అయితే ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫోన్ ఫస్ట్ మనం చేతిలో పట్టుకున్నప్పుడు చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఒక చేతితో మనం యూజ్ చేయలేము, ఎందుకంటే వైడ్ ఉంటుంది ఫోన్. ఇక్కడ చూడొచ్చు. నార్మల్ ఫ్లిప్ ఫోన్స్ అయితే మనం ఒక చేతి ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు, ఎక్కడ మనకి ప్రాబ్లం అయితే అనిపించదు. మీరు యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఈ ఫోన్ మీకు మీరు చేతులు కొద్దిగా చిన్న అయితే మాత్రం అది ఇంపాసిబుల్ మీరు ఒక చేతితో యూజ్ చేయడం. కాకపోతే 2 హ్యాండ్స్ లో మీరు ఒకవేళ యూజ్ చేసే వాళ్ళైతే, ఇలా మీరు అన్ఫోల్డ్ చేసి 2 హ్యాండ్స్ లో యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం చాలా బాగుంది ఫోన్. ముఖ్యంగా టైపింగ్ చేసేటప్పుడు కీబోర్డ్ చాలా వైడ్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా టైపింగ్ చేయొచ్చు. మెసేజ్ టైప్ చేసేటప్పుడు ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి మూవీస్ చూసేటప్పుడు కూడా మీకు లోపల డిస్ప్లే సైజ్ కూడా పెరుగుతుంది కదా, 6.3 ఇంచ్ ఉంటుంది. ఓఎల్ఈడి ప్యానల్, 10 బిట్ ప్యానల్ ఇది. సో మీరు మూవీస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొద్దిగా పెద్ద స్క్రీన్ లో చూసిన ఫీలింగ్ ఉంటుంది. అది మనకి ఇప్పుడున్న ఫ్లిప్ ఫోన్స్ లో మిస్ అవుతుంది, ఎందుకంటే మధ్యలో మనకి ఒక పెద్ద గీత అయితే వస్తుంది. సో మీరు మూవీస్ చూసినా కానీ కొద్దిగా పొడుగ్గా ఉంటుంది, అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. దీనిలో మీకు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది మూవీస్ మనం చూస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా డిస్ప్లే పెద్దగా ఉంటుంది కాబట్టి గేమ్స్ కూడా మీరు బాగా ఆడుకోవచ్చు దీంతో కంపేర్ చేసి ఫ్లిప్ ఫోన్స్ తో. ఈ ఫోన్ మనకు కొద్దిగా కష్టం అవుతుంది గేమ్ ఆడాలంటే, మొత్తం మన ఫింగర్సే వచ్చేస్తాయి. ఇక్కడ చూడొచ్చు మనకి పాసిబిలిటీ బాగుంటుంది. లైక్ ఒక ఫ్యాబ్లెట్ సైజ్ లో ఉంటుంది. ఫోన్ ప్లస్ టాబ్లెట్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది, అది చిన్న సైజ్కి వస్తే ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది గేమింగ్ కూడా. కాకపోతే ప్రెజెంట్ ఇది హార్మోనీ ఓఎస్ లో ఉంది కాబట్టి గేమ్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయడానికి అయితే లేదు. గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం దీనిలో ఆడొచ్చు ఈ సైజ్ ఫోన్స్ లో, బాగుంటుంది. కాకపోతే దీనికి ఆప్టిమైజేషన్ చేయాలి. సాఫ్ట్వేర్ ఈ స్క్రీన్ కి ఆప్టిమైజేషన్ చేస్తేనే మనకి ఆ ఫుల్ స్క్రీన్ లో వస్తుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు గేమ్ ని. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్, ఈ పెద్ద స్క్రీన్ వల్ల ఏదైనా చదువుతున్నారు మీరు, బుక్స్ ఇట్లాంటి చదువుతున్నారు, చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. బుక్ చదివిన ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా ఎక్కువ బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ స్క్రీన్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. అండ్ మైనస్ విషయానికి వస్తే మాత్రం జస్ట్ ఒకటే, మనం పట్టుకునేటప్పుడు చాలా కష్టం. దీన్ని ఒక చేతితో మనం హ్యాండిల్ చేయలేం. మీరు ఓపెన్ చేస్తారు అనుకోండి ఫోన్ని, ఖచ్చితంగా 2 హ్యాండ్స్లో యూజ్ చేస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 1 హ్యాండ్లో యూజ్ చేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఇంకొక స్క్రీన్ ఇచ్చారు, ఇదొక ప్లస్ పాయింట్. లోపల ఏదైతే పనులు మీరు చేస్తున్నారో అన్ని పనులు మీరు ఈ స్క్రీన్లో చేయొచ్చు. సింగిల్ హ్యాండ్లో మీరు యూజ్ చేయాలంటే ఈ బయట స్క్రీన్ ఉంది కదా, దీనిలో యూజ్ చేయొచ్చు. దీని క్వాలిటీ కూడా బాగుంది, అన్ని పనిచేస్తాయి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ సైజ్ కూడా పెద్దదే, ఇది దగ్గర 3.5 ఇంచ్ ఉంటుంది. ఇది కూడా 10 బిట్ ప్యానల్, ఓఎల్ఈడి ప్యానల్. ఇది కూడా బాగుంది. ఓవరాల్ అయితే మాత్రం వీళ్ళ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి డిఫరెంట్ ఏంటంటే దీనికి ఫ్లిప్ ఫోన్కి దీనికి ఓపెనింగ్, మనం నార్మల్ ఫ్లిప్ ఫోన్ ఎలా ఓపెన్ చేస్తాం, ఇట్లా ఓపెన్ చేస్తాం కదా. ఫ్లిప్ ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు దీన్ని మీరు ఒక బుక్ లాగా ఓపెన్ చేయాలి, పుస్తకం ఎలా ఓపెన్ చేస్తారు, సో ఇట్లా మీరు ఓపెన్ చేయాలి. లైక్ ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్ చేసి ఓపెన్ చేయాలి. దీన్ని బాగుంటుంది. ఇది కూడా నాకు నచ్చింది బాగా. క్రీజ్ లేదు, క్రీజ్ మనకి నార్మల్గా ఇంత పెద్ద కనిపిస్తూ ఉంటుంది ఫ్లిప్ ఫోన్స్ లో, దీనిలో చాలా తక్కువ ఉంది కానీ క్రీజ్ చాలా తక్కువ, మినిమం కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. ఓవరాల్ అయితే మాత్రం ఫోన్ డిజైన్ ఖచ్చితంగా బెటర్ ఉంది నార్మల్ ప్రెజెంట్ ఫ్లిప్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే. కొద్దిగా ఇది యూజ్ చేయడం మీకు అలవాటు అయింది అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు ప్రెజెంట్ మనం మార్కెట్లో ఉన్న ఫ్లిప్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అవుతుంది. అండ్ దీనిలో బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచవచ్చు, ఎందుకంటే మొత్తం సైజ్ పెరుగుతుంది ఫోన్ది. బ్యాటరీ కెపాసిటీ కూడా దీనిలో దగ్గర 4720 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వీటిలో మనకి 4000 mAh బ్యాటరీ ఉంది. ప్రజెంట్ ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్లో ఇట్లా లిథియం అయాన్ కాకుండా సిలికాన్ కార్బన్ యూజ్ చేస్తే
వీటిలో కూడా పెద్ద బ్యాటరీ పెట్టచ్చు ఈ సైజ్ ఫోన్స్లో కూడా. దీనిలో ఇంకా పాసిబిలిటీ ఎక్కువ అవుతుంది, బ్యాటరీ కెపాసిటీ ఇంకా పెంచవచ్చు. ఫ్లిప్ ఫోన్స్లో అదొక మేజర్ మైనస్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లమ్ వస్తుంది. సో అది కూడా దీనిలో సాల్వ్ అవుతుంది. అండ్ ఇంకోటి కెమెరాస్ దీనిలో ఒక ప్లస్ పాయింట్, మీకు లోపల కెమెరా అంత బాగుండదు. దీనిలో జస్ట్ 10.7 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది లోపల. బయట వచ్చేసరికి మీకు 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 40 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీనిలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. 3.5x వరకు మీరు జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు, పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. ఈ బ్యాక్ కెమెరాస్ ఫ్రంట్ కెమెరా కూడా యూస్ చేయొచ్చు ఫ్లిప్ ఫోన్ కాబట్టి, అది ఇంకో ప్లస్ పాయింట్. దీనికి 40 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు కాబట్టి మీరు వైడ్ యాంగిల్లో వీడియోస్ కానీ ఫోటోస్ కానీ తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ కెమెరా ప్లేస్మెంట్ కూడా బాగుంది. ఇక్కడ చూడొచ్చు కెమెరా ప్లేస్మెంట్ ఇలా పెట్టారు. సో మీకు ఇది వీడియోస్ రికార్డ్ చేయడానికి, ఫోటో తీయడానికి మంచి పొజిషన్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇయర్ పీస్ కనిపిస్తుంది చూడొచ్చు. దీనిలో మీకు 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఇది స్పీకర్, ఇది కూడా ఇక్కడ ఇయర్ పీస్ లాగా యాక్ట్ అవుతుంది. మీరు ఇట్లా కూడా ఫోన్ మాట్లాడచ్చు. ఒకవేళ మీరు ఫోన్ మాట్లాడి ఇట్లా కూడా మాట్లాడచ్చు. ఇది ఇయర్ పీస్ లాగా యాక్ట్ అయితే కింద మీకు మైక్ ఉంటుంది, అవతల వాళ్ళకి మీరు మాట్లాడితే ఇక్కడ నుంచి వినిపిస్తుంది. దీనిలో మొత్తం మీకు 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. 3 స్పీకర్స్ సౌండ్ అయితే వస్తుంది. ఏదైనా సాంగ్ అని మీరు ప్లే చేసినప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు సో సౌండ్ చాలా బాగా వస్తుంది, సరౌండ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో అది కూడా వీళ్ళు బాగా చేశారు దీనిలో. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేసరికి వాళ్ళ కిరిన్ ప్రాసెసర్ ఉంటుంది. కిరిన్ 9020 ప్రాసెసర్ అయితే ఉంటుంది, మిడ్ రేంజ్ ప్రాసెసర్ అది. ఇది ఓవరాల్ ఈ ఫోన్ మెయిన్లీ డిజైన్ చూడడానికి నేను తెప్పించింది. అన్ని బాగున్నాయి ఈ ఫోన్కి. అండ్ మంచిగా ఆలోచించి తీసుకొచ్చారు హువావే వాళ్ళు. ఆల్రెడీ ఒక ట్రైఫోల్డ్ తీసుకొచ్చారు, మార్కెట్ని షేక్ చేశారు, గేమ్ చేంజ్ చేశారు. ఇప్పుడు అందరూ ట్రైఫోల్డ్ మీద పడ్డారు. ఈవెన్ సామ్సంగ్ కూడా ట్రైఫోల్డ్ ఫోన్ ఒకటి తయారు చేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లిప్ ఫోన్స్కి వచ్చేసరికి ఈ డిజైన్ కొత్తగా ఆలోచించి తీసుకొని వచ్చారు. ప్రజెంట్ ఇది కూడా ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు ఫ్లిప్ ఫోన్స్ విషయానికి వస్తే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్లిప్ ఫోన్స్ కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంది ఫోన్, బాగా నచ్చింది నాకైతే. మరి చూడాలి మనకి గ్లోబల్గా ఏ బ్రాండ్ ఫస్ట్ ఇలాంటి ఫోన్ తీసుకొని వస్తుందో. ప్రజెంట్ అయితే హువావే ఫస్ట్ దీన్ని తీసుకొని వచ్చింది. మోస్ట్లీ సామ్సంగ్ వర్క్ చేయొచ్చు ఇట్లాంటి డిజైన్ మీద ఫ్యూచర్లో. చూద్దాం ఎవరు తీసుకొని వస్తారు. మీకు ఎలా అనిపించింది హువావే ప్యూరా ఎక్స్ అండ్ ఈ డిజైన్ గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.